వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, పెన్షన్లు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సెక్రటరీకి గ్రామ సచివాలయానికి డబ్బులు వస్తాయి. తద్వారా ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే పెన్షన్ ఇంటింటికి తీసుకెళ్ళిస్తామో అదేవిధంగా ఖచ్చితంగా ఈ 4 రోజులు ఇవ్వాలి. వీళ్ళు ఏం చేశారంటే వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా కొన్ని ప్రాంతాలకి వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టులకి డబ్బులన్నీ కూడా మళ్ళించుకొని ఇవాళ పెన్షన్ ఇవ్వాల్సి వచ్చిందని దానికోసం ఏదో ప్రతిపక్షాలు ఏదో మా మీద నిందేసి ఎవరో లెటర్ రాశారు, దానివల్ల వాలంటీర్లని ఇవ్వద్దన్నామని చెప్పి ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పెన్షన్ గతంలో ఏ విధమైన పెన్షన్ అవలంబించామో అదేవిధంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి సచివాలయం సిబ్బంది వెళ్ళి ఖచ్చితంగా పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేస్తాం. ఇవాళ దాంతో పొద్దున చంద్రబాబు గారిని బాపట్ల వచ్చినప్పుడు కలిసాము, అదేవిధంగా సిఎస్ గారిని కలిసి మేమందరం కూడా వెళ్ళాము. తెలుగుదేశం పార్టీ నుంచి సిఎస్ గారిని కలిసాము. ఇవాళ సిఎస్ గారిని కూడా డిమాండ్ చేసాం. తద్వారా సిఎస్ గారు కూడా ఇవాళ అన్ని కలెక్టర్లతో మాట్లాడారు. కలెక్టర్లతో మాట్లాడి సాధ్యాల గురించి ఎంక్వైరీ చేశారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది పెన్షన్ గతంలో ఏ విధంగా అయితే మనం తీసుకెళ్లి ఇళ్ళకి ఇచ్చాము అదేవిధంగా ఇవాళ ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా రేపు కూడా ఇవ్వాలని చెప్తాను. ఇవాళ 20 వార్డులు తిరుగుతూ ఉన్నాము. ఎన్టీఆర్ కాలనీలో ప్రతి ఇంటింటే తిరిగి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు ఇస్తామో అందరికి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ ఇవ్వటం కానీ ఈ మధ్య కాలంలో మీకు తెలుసు బీసీ డిక్లరేషన్ కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి, ప్రతి ఇంటింటికి కూడా అందరికి కూడా పెన్షన్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈసారి రోడ్లు వేసేస్తాం. చెప్పండి గట్టిగా మీరు